నమస్కారం అండి. నేను డాక్టర్ స్నేహ, కన్సల్టెంట్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ నుంచి. ఇవాళ ఇప్పుడు మాన్సూన్ సీజన్‌లో జరిగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ కామన్‌గా చూసేది డెంగ్యూ అండ్ చికెన్ గున్యా. డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది ఏడిస్ ఈజిప్టై అనే ఒక ఆడదోమ వల్ల మనకు ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్. అది పగలుపూట మనకి మస్కిటో బైట్ రిలేటెడ్‌గా వచ్చే ఇన్ఫెక్షనే డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్‌లో కామన్ సింప్టమ్స్ మనం చూసేది ఫీవర్, అది లో గ్రేడ్ ఉండొచ్చు, హై గ్రేడ్ ఉండొచ్చు. దాంతోపాటు మనకి హెడేక్, బాడీ పెయిన్స్, స్కిన్ ర్యాషెస్, కొంతమందికి డయేరియా, వామిటింగ్స్, కడుపు నొప్పి ఇది కూడా ఉంటుంది. డెంగ్యూ ఫీవర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఒక 70-80% అనేది మైల్డ్ ఇన్ఫెక్షన్ కిందే ట్రీట్ చేస్తాం. అంటే వాళ్ళకి సింప్టమ్స్ 3-5 డేస్ లోపలే తగ్గిపోతాయి. వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం పడదు. ఈవెన్ కొంతమందికి టెస్టింగ్ కూడా అవసరం పడదు. ఫస్ట్ 3 డేస్ ఫీవర్స్ ఉండి తర్వాత 4th డే నుంచి ఫీవర్ తగ్గిపోయింది, కొత్త సింప్టమ్స్ ఏమీ లేవు అంటే దానికి అంత వరీ అవ్వాల్సింది ఉండదు. జస్ట్ ఇంట్లో రెస్ట్ తీసుకొని లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే చాలు. ఇన్ కేస్ ఫీవర్ 3 డేస్ బియాండ్ కూడా మనకి కంటిన్యూస్గా ఉంది అంటే అప్పుడు మనం డాక్టర్ని కలిసి టెస్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకు 3 డేస్ తర్వాత టెస్ట్ చేసుకోవాలి? యూజువల్గా మైల్డ్ కేసెస్ మ్యాక్సిమం 3 డేస్ లోపలే తగ్గిపోతాయి. 3 డేస్ తర్వాత కూడా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సివియారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడే ప్లేట్లెట్స్ అనేది డ్రాప్ అయ్యేది కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ డెంగ్యూ టెస్ట్ కూడా అప్పటి నుంచే మనం బ్లడ్ టెస్ట్లో చేసుకుంటే కూడా పాజిటివా లేదనేది తెలిసేది. 3 డేస్ తర్వాత కూడా ఫీవర్ హై గ్రేడ్ ఉంది, కొత్త సిమ్టమ్స్ వస్తున్నాయి, లైక్ ర్యాషెస్ వస్తున్నాయి, వామిటింగ్స్, డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోతుంది, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుంది అంటే అప్పుడు మనం ఫిజిషియన్ని కలిసి టెస్ట్ చేసుకుంటాం. దాంట్లో కూడా మనం మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే సిబిపి టెస్ట్. సిబిపిలో ఎందుకు చేస్తామంటే మనకి ప్లేట్లెట్స్ చెక్ చేసుకోవడానికి. ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్లో ప్లేట్లెట్స్ అనేది తగ్గుతాయి. ఈవెన్ డబ్ల్యూబీసీ కౌంట్స్ కూడా తగ్గుతాయి. డెంగ్యూలో ఆ ప్లేట్లెట్ కౌంట్స్ ఎక్కువ తగ్గుతాయి అన్నమాట. ఫస్ట్ చెక్ చేసుకున్న సిబిపిలో యూజువల్గా ప్లేట్లెట్స్ అనేది 1.5 lakhs అబవే ఉంటాయి. మెల్లిమెల్లిగా కొంతమందికి తగ్గుతాయి. అది కూడా చాలా సివియర్గా తగ్గింది అంటే 20,000 బిలో తగ్గిందంటేనే దానికి మనం ఏమైనా చేయాల్సి వస్తుంది. అంటే ప్లేట్లెట్స్ ఎక్కించడం కానీ ఏదైనా ఉంటుంది. లేదు అంటే దానికి ఏమీ మనం రియాక్ట్ అవ్వాల్సింది లేదు.